రాష్ట్ర మంత్రి సొంత నియోజకవర్గమైన కొండేపి నియోజకవర్గ పరిధిలోని టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామ దుస్థితి గమనించండి కలెక్టర్ గారు అంటూ మొరపెట్టుకుంటున్న గ్రామస్తులు. రాష్ట్ర మంత్రి బాల వీరాంజనేయ స్వామి సొంత నియోజకవర్గమైన కొండేపి నియోజకవర్గంలోని టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామంలో సుమారు 5,000 మంది జనాభా నివసిస్తూ ఉన్నారు. ఆలకూరపాడుకి సమీపంలో ఉన్న టంగుటూరి పట్టణానికి నిత్యం 2,000 మందికి పైగా రాకపోకలు జరుగుతూ ఉంటాయి. టంగుటూరికి ఆలకూరుపాడుకి మధ్య ఉన్న 2 చట్టాలు చిన్నపాటి వర్షానికి కూడా ఏర్లను తలపిస్తూ ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి. గత 30 ఏళ్ల నుండి ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న మా గ్రామంలోని ప్రజలు ఎన్నో ఇబ్బందులు అనుభవిస్తున్నారు. మా గ్రామం గురించి మీరన్న స్పందించండి అంటూ ఆలకూరపాడు వాసులు కలెక్టర్ గారిని వేడుకుంటున్నారు. ప్రియమైన జిల్లా కలెక్టర్ గారికి, మాది టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామం. మేము ఆలకూరపాడు గ్రామంలో కనీసం ఒక 5,000 మంది జనాభా ఉంటున్నారండి. 3,400 ఓటింగ్ ఉంది. 2 ఎంపీటీసీలు ఉన్నారు. అయితే ఎన్నో సంవత్సరాలుగా మాకు యొక్క ఆలకూరపాడు టంగుటూరు మధ్యలో ఉన్నటువంటి రహదారిలో 2 చట్టాలు ఉన్నాయండి. ఆ చట్టాలు ఏ పాలకులు వచ్చినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా పట్టించుకోవడం లేదు. ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ చట్టాలు చిన్న వర్షాన్ని కూడా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అలాగే ఏదైనా అత్యవసరమైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినట్లయితే ఆరోగ్యపరమైన సమస్యలు తీర్చుకోవడం మేము టంగుటూరు ఒంగోలు రావాల్సి వస్తుంది. అలాగే కూడా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, మనుషులు ఆ స్పాట్లో చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయవుంచి గౌరవనీయులు కలెక్టర్ గారికి మేము వినియోగించుకుంటున్నాం. మా గ్రామం తరఫున దయవుంచి మీరందరూ కూడా అటు వెనక వైపు రావాలంటే మాకు ముసి ఉందండి. అది కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది వర్షాకాలంలో. కాబట్టి దయవుంచి మా గ్రామ ప్రజలను మీరు ఈ యొక్క పాలకులతో మాట్లాడి ఈ యొక్క చట్టాలను బ్రిడ్జీలుగా మార్చి, స్మాల్ సైజ్ బ్రిడ్జీలుగా మార్చి మీరు మా గ్రామానికి మేలు చేస్తారని సవినయంగా మనం చేసుకుంటున్నాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్రకాశం న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ ప్రెస్ చేయండి.